అక్షయ్ ఇంకిప్పుడేం బాంబు పేలుస్తుందో ఏంటో తెలియట్లేదే. ఏంటండి, ఇంకా ఏమైనా కోరికలుంటే చెప్పాలా? ఏం లేదండి, పెళ్లి గ్రాండ్ గా జరిపిద్దామని చెప్పారు కదా, దానికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. హలో హలో, కట్ చేసింది. నువ్వు జాలీగానే ఉంటావమ్మా, కానీ జోబు చిరిగేది నాదే కదా. అక్క వందనా, ఏంటక్క అంత హ్యాపీగా ఉన్నావు? బావతో మాట్లాడుతున్నావా? చాలా హ్యాపీగా ఉంది. చూసావా తాత, చూసావా? ఇప్పుడు నేనేం చేయాలి? ఈ పెళ్ళి అయిపోయే లోపు నా జుట్టు రాలిపోయేలా ఉంది. శ్రావణి, శైలజ, ఎవరొచ్చారో చూడండి. శ్రావణి, శైలజ, నానమ్మా, నానా. ప్రశాంతంగా కాసేపు కూడా కూర్చొనివ్వరు. అందరూ ఎక్కడికి వెళ్ళారు? కొంపలు మునిగిపోయేలా కాలింగ్ బెల్ కొడుతున్నాడు. ఇంతకీ ఎవడ్రా నువ్వు? ఏంటి అలా చూస్తున్నారు? ఎప్పట్లాగే ఇప్పుడు టెన్షన్ పడుతున్నారా? నేను టెన్షన్ పడుతున్నానా? నో నో వే. అసలు టెన్షన్ అంటే ఏంటో తెలియని సైలెంట్ క్యారెక్టర్ నాది. మరి ఇంటికొచ్చిన గెస్ట్ ని లోపలికి రమ్మని పిలవకుండా అలా చూస్తున్నారే? ఓహో, సారీ సారీ. రండి రండి, లోపలికి రండి. ఆగండి. ఏమైంది? మొదటిసారి ఇంటికి వస్తున్నారు, కుడి కాలు పెట్టి లోపలికి రండి. హలో బాస్, నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను, ఇదేం మొదటిసారి కాదు. కానీ మన పెళ్లి ఫిక్స్ అయ్యాక రావడం ఇదే మొదటిసారి కదా. కాబట్టి మీ సుత్తి మెత్తని కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి రండి. రండి. ఇందాకే మనం ఫోన్లో మాట్లాడుకున్నాం. ఫోన్ పెట్టగానే మీరు మా ఇంట్లో కాలు పెడతారని నేను అస్సలు అనుకోలేదండి. అవును, ఇంట్లో ఎవరు లేరా? నా టైం బాగుండి ఎవరూ లేరు. ఏంటి? అబ్బే ఏం లేదే. లేదు లేదు, ఏదో టైం బాగుండి అని ఏదో అన్నారే. ఓ అదా, మీరొచ్చిన టైం బాగుంది కానీ ఇంట్లో ఎవరూ లేరే అని అంటున్నాను, అంతే. బానే మేనేజ్ చేస్తున్నారు. ఇదిగోండి, తీసుకోండి. ఏమండి, నేను మీకు ఇచ్చిన బోకే మళ్ళీ నాకే ఇస్తున్నారేంటి? హలో, ఇది అది కాదండి, ఇప్పుడే దారిలో కొనుక్కొని మరీ వచ్చాను. ఓహో అలాగా. ఇప్పుడెందుకు ఇదంతా చెప్పండి? ఇంటికొస్తూ ఖాళీ చేతులతో రాకూడదు కదా. అది కాకుండా మన పెళ్లి గ్రాండ్ గా జరిపిస్తానని చెప్పారు, దానికి కూడా కలిపే ఈ బొకే తీసుకోండి. ఏంటి నా వంక బొకే వంక అలా చూస్తున్నారు? ఏం లేదు, మీరందంగా ఉన్నారా లేక ఈ బొకేలో పువ్వులు అందంగా ఉన్నాయా అని చూస్తున్నాను. మరి చూసొక నిర్ణయానికి వచ్చారా? బొకేలోని పువ్వులు అందంగా ఉన్నాయి. మరి నేను లేనా? ఉన్నారు. ఈ పువ్వుల కంటే మీరింకా అందంగా ఉన్నారు.
అలా నవ్వకండి అక్షయ్ గారు. ఏ ఎందుకు నవ్వకూడదు? మీ అంత అందంగా నవ్వలేకపోతున్నామని పువ్వులు చిన్నపోతున్నాయి. చూడండి. ఓ అబ్బాయి గారికి కవిత్వం తన్నుకొస్తుందన్నమాట. సిగ్గుపడింది చాలు కాని మీరు చెప్పినట్టు మన పెళ్లి గ్రాండ్ గా జరిపిస్తే మీకొక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను. సర్ప్రైజ్ గిఫ్టా? హా. ఏంటండి అది? ఏమండి సర్ప్రైజ్ అని చెప్పాను కదా, మళ్ళీ ఏంటండి అని అడిగితే ఏంటి అర్థం? నేను ఆత్రం ఆపుకోలేను, అందుకే అడుగుతున్నాను. కనీసం ఏదైనా క్లూ ఇవ్వండి. ఒక్క నిమిషం. ఇదిగోండి. ఏంటిది? క్లూ అడిగితే పేపర్ ఇచ్చారు. నా కోరికలు ఆశలు అన్నీ రాసి తీసుకొచ్చాను, చూడండి తెలుస్తుంది. అవునా? ఆగండి ఆగండి, ఇప్పుడు కాదు, నేను వెళ్ళాక ఓపెన్ చేసి చూడండి. బాయ్. అయ్యయ్యో, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారేంటండి? కాఫీ టీ ఏదైనా? మన పెళ్ళయ్యాక నేను ఎలాగో ఇక్కడే ఉంటాను కదా, నేనే స్వయంగా పెట్టుకుని తాగుతానులేండి. బాయ్. బాయ్ బాయ్. ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పింది, ఏంటో చూద్దాం. ఆహా, అక్షయ కోరికలు ఆశలు లిస్టు చూస్తుంటే 7 జన్మలకి నాకు పెళ్ళయ్యాలా లేదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అక్షయ ఇచ్చిన లిస్ట్ ప్రకారం పెళ్లి జరగడానికి వీల్లేదు, 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 అలా జరగడానికి వీల్లేదు, అస్సలు జరగడానికి వీల్లేదు, 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 వీల్లేదు. ఏమైంది రాజా? ఏమైంది వీడికి? అస్సలు వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. అన్నయ్య మనోడా, అస్సలు వీల్లేదు. మనోడా, రాజా ఏంటి లిస్ట్ ఇంత పెద్దదిగా ఉంది? నా వల్ల కాదు, అసలు కానే కాదు. అయ్యయ్యో దేవుడా. అన్నయ్య అయ్యయ్యో లేపరా. వీల్లేదు, నాన్న. రాజా వీల్లేదు. రాజా మనోడా, ఛ, ఇదంతా కళ. ఇదేంటి తను డ్రీమ్ లోకి వచ్చి కూడా డబ్బులు అడుగుతుంది?